ఒక చెరువులో సుమతి, కాలామతి, మందమతి అనే 3 చేపలు ఉండేవి. అవి 3 కూడా మంచి మిత్రులు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా 3 కలిసే వెళ్ళేవి. ఒకరోజు సుమతి చెరువు ఒడ్డుకు వచ్చి విహరిస్తుండగా 2 జాలరులు మాట్లాడుకుంటున్నారు. ఒరేయ్, ఈ చెరువులో చేపలు చాలా ఉన్నాయిరా, వీటిని ఎలాగైనా పట్టుకు తీరాలి. ఈరోజు కుదరదు కానీ రేపు పొద్దునే వచ్చి పడదాం అన్నాడు మొదటివాడు. సరేరా, నువ్వు చెప్పినట్టుగానే రేపు మరిన్ని వలలు తీసుకొని వస్తాం పద అని వారిద్దరు వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని సుమతి పరుగున వెళ్ళి కాలమతి, మందమతికి చెప్పింది. ఈ విషయాన్ని విన్న కాలమతి ఇలా అన్నది. ఓహో, వాళ్ళు చేపలు పట్టడానికి ఇంకా 1 రోజు సమయం ఉంది, అప్పుడు చూద్దాంలే అన్నది. మందమతి మాత్రం వాళ్ళు రావడము, చేపలు పట్టడము ఇది జరిగే పనేనంటావా? చూద్దాంలే, వారు మాట్లాడినవన్నీ జరుగుతాయా అని చెప్పేసి అన్నది. కానీ సుమతి మాత్రం, మిత్రులారా నా మాట వినండి, ప్రమాదం ముంచుకొచ్చేలోపే మనం ఏదైనా ఉపాయాన్ని ఆలోచించాలి. నేను ఈరోజే పక్కనే ఉన్న చెరువులోకి ఈదుకుంటూ వెళ్ళిపోతున్నాను, నాతో పాటు వస్తారా అని అన్నది. ఆ 2 మిత్రులు కూడా మేము రామంటే రామని తెగేసి చెప్పారు. ఆ రోజు రాత్రి సుమతి ఈదుకుంటూ పక్క చెరువులోకి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు ఆ జాలరులు చెప్పినట్టుగానే వచ్చారు. చేపలు పట్టడం ప్రారంభించారు. మొదటిగా వారికి కాలమతి దొరికింది. అది అప్పటికప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అమ్మో, వీళ్ళు నన్ను పట్టుకుపోతారు, చనిపోయినట్టు నేను నటిస్తాను, నన్ను ఇక్కడే వదిలేసిపోతారు. కాలమతిని ఒడ్డుపైన వేయగానే అది కదలకుండా చనిపోయినట్లు పడుకుంది. అప్పుడు ఆ జాలరులు ఇది చనిపోయిందిలే అని చెప్పి మళ్ళీ నీటిలోకి విసిరేశారు. అలా కాలమతి తన ప్రాణాలని కాపాడుకుంది. ఇక మందమతిని పట్టుకొని ఒడ్డుపైన వేశారు. మందమతి ఏమీ ఆలోచించకుండా ఎగిరెగిరి పడసాగింది. దాన్ని ఒక బుట్టలో వేసి కప్పిపెట్టేశారు. పాపం, ఆ మందమతి చరిత్ర అలా ముగిసిపోయింది. అందుకే మిత్రులు మంచి చెప్పినప్పుడు జాగ్రత్త వినాలి. ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుంటే దాన్ని వచ్చేదాకా ఎదురు చూడకూడదు, వెంటనే స్పందించాలని ఈ కథ యొక్క సారాంశం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.